అనగనగా రాము అనే ఒక రైతు తన 10 మంది పిల్లలతో కలిసి బీడువారిన ఒక భూమిని తీసుకొని దాంట్లో సుభిక్షంగా పంటలు పండిస్తూ చాలా సంతోషంగా బతికేవారట. చిన్నప్పటి నుంచి వ్యవసాయం తప్పిస్తే తన కుటుంబం నేపథ్యం గురించి, వ్యవసాయ పద్ధతుల గురించి పిల్లలకు నేర్పించకపోవడంతో ఇలాంటి ఒక సంఘటన వస్తుంది అని రాము కల్లో కూడా ఊహించలేదు. రాము కొడుకుల్లో ఒకడైన అజయ్ పక్కూరు నుంచి వచ్చిన డీకే అనే ఒక దుర్మార్గుని కలిశాట. ఆ డీకే రాము గురించి, రాము భార్య గురించి, రాము తల్లిదండ్రుల గురించి, తాత ముత్తాతల గురించి, ఆఖరికి రాము చేసే వ్యవసాయ పద్ధతిని కూడా ఎగతాళి చేయడం మొదలుపెట్టాట. అప్పుడు ఏమీ తెలియని అమాయకపు అజయ్ డీకే మాటల్ని నమ్మి డీకేని కూడా తమ కుటుంబంలో ఒక వాడిగా చేసుకోవాలని చెప్పి తన తండ్రి అయిన రాముని బలవంత పెట్టడం మొదలుపెట్టాట. చేసేదేమీ లేక రాము డీకేని కూడా తమ కుటుంబంలో ఒక వాడిగా చేసుకున్నట్ట. ఎలా అయితే అజయ్ని మభ్యపెట్టి మార్చాడో డీకే రాము యొక్క మిగతా పిల్లల్ని కూడా అలాగే మభ్యపెట్టడం మొదలుపెట్టాడు. మొత్తంగా రాము పిల్లల్లో 5 మంది పిల్లల్ని డీకే తన వశం చేసుకున్నాడు. 5 మంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నాకంటూ వేరుగా ఒక భూమి రాసివ్వండి, లేదంటే బాగోదు అని చెప్పి రామును భయపెట్టడంతో చంప మీద చెల్లుమని ఒకటి కొడితే తన పిల్లలు ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఆ డీకే చెప్పినట్లుగా రాము తన భూభాగంలో కొంత భూమిని ఆ డీకేకి రాసిచ్చాట. డీకే, రాము మిగతా 5 పిల్లలు కలిసి ఇప్పుడు డీకేకి రాసిచ్చిన భూమిలో వ్యవసాయం మొదలుపెట్టారట. ఇప్పుడైనా సంతోషంగా ఉన్నాడా డీకే అంటే లేదు. తన పద్ధతులు బాలేక, వ్యవసాయం బాగా రాక అప్పుల పాలు అయ్యాడట. అప్పుల పాలు అయ్యాడు కదా అని చెప్పి నాకు ఇంకా కాస్త భూమి కావాలి అని తన పిల్లల్ని రెచ్చగొట్టడంతో రాము చేసేదేమీ లేక ఇంకాస్త భూమిని డీకే పేరు మీద రాసిచ్చాడట. కనీసం అప్పుడైనా సంతోషంగా ఉన్నాడా డీకే అంటే అప్పటికీ లేదు. ఆ డీకే తన దగ్గరున్న అజయ్ని పంపించి రాము మిగతా పిల్లల్ని కూడా మభ్యపెట్టడం మొదలుపెట్టాట. అలా పెడుతూ రాము దగ్గరున్న పొలంలో కూడా కొంత భాగాన్ని డీకే పేరు మీదకి బదిలీ చేయడంలో అజయ్ సఫలమయ్యాట. తనకంటూ ఒక భూమి ఉండి కూడా డీకే నీతి, నిజాయితీ, మంచి మానవత్వం మరిచి రాము యొక్క 5 మంది పిల్లల్ని కష్టపెట్టి వాళ్లకు సంతోషం అనేదే లేకుండా చేసి అలా ఉండటమే నిజమైన జీవితం అని మభ్యపెట్టి పాపం రాము పిల్లల్ని కష్టపెడుతూ ఉన్నట్ట. ఇదంతా చేసిన డీకేని చూస్తున్న నాకు ఏ శరీర భాగంతో నవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీకేమైనా అర్థమవుతుందా?